పడ్డారు. మనం చాలాసార్లు మనం అనుకుంటాం, మన ఫ్యామిలీ మెంబర్స్ మనల్ని చాలా అసూయ పడుతుంటారు తెలుసా మీకు. ఓ చర్చికి పోతున్నావా, దేవుణ్ణి నమ్ముకున్నావా, ఆయన వేరే కులస్తుల దేవుడు అంట కదా, ఆ దేవుడు అంట కదా, ఈ దేవుడు అంట కదా అని ఒకవైపు నుంచి మనుషుల దగ్గర నుంచి నీకు అసూయ ద్వేషం రావచ్చు. కానీ దేవుడు నిన్ను ఎట్లా చూస్తున్నాడో తెలుసా. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అసలు ఆల్రెడీ మనం ఇక్కడ ఉన్నాం, కానీ మనకు ఎంత ఘనత తెలుసా అండి. దేవదూతలు కూడా ఆశ్చర్యపోయే ఘనత ఉంది మనకు. దేవదూతలు తొంగి చూసే ఘనత ఉంది మనకు. మనం యాజకులము, రాజ యొక్క సమూహం మనము. మన పేరు మారింది, మన పరిస్థితి మారింది, మన పౌరసత్వం మారింది, మన అధికారం మారింది, మన ఘనత మారింది తెలుసా మీకు. ఈ రోజుల్లో నీ చుట్టూ ఉన్నవారు నిన్ను నిందిస్తున్నారు, అదంటున్నారు, ఇది మైండ్లో పెట్టుకున్నావు. కానీ దేవుడు నిన్ను ఎంత ప్రశస్తంగా చూస్తున్నాడు, దేవుడు నీకు ఎంత ఘనత ఇస్తున్నాడో, దేవుడు నీకు ఎంత విలువిస్తున్నాడో నువ్వు నిజంగా తెలుసుకోగలిగితే నీ మైండ్ అసలు బాకైపోవాల్సిందే, మైండ్ బ్లో అయిపోవాల్సిందే. అది వాస్తవం. దేవుని వాక్యం ఉంది అట్లా. దేవుడు నీకు ఇచ్చే విలువ అమూల్యమైన రక్తంతో వెలపెట్టి కొనుక్కున్నాను నేను. యాజక సమూహం, రాజవంశం, మామూలు వ్యక్తులం కాదండి. ఇక్కడ కూర్చొని ఈ భూమి మీద ఏదో నువ్వు మామూలు వ్యక్తిగా జీవిస్తున్నావేమో, కానీ ఒకానొక రోజు నువ్వు దేవుని సన్నిధిలో ఉండబోయే ఆ ఘనత, పొందుకోబోయే ఘనత ఒక్కసారి ఆలోచించుకోండి.